అమెరికాని ఒక కొత్త సమస్య పట్టి పీడుస్తుంది. అసలు ఇది ఇమిగ్రేషన్ పాలసీస్ కాదు, లేదా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అస్సలకే కాదు. అదేంటిది అంటే కార్ చోరీ. కార్స్ ఈ మధ్య ఎక్కువగా చోరీ అయిపోయి అవి అసలు ఇంపాసిబుల్ టు ట్రేస్ అవుట్ అన్న ఒక సిచ్యువేషన్‌కి వెళ్ళిపోతుంది అమెరికా. కానీ రీసెంట్ గా ఒక పర్సన్ క్యాథరిన్ వెర్మిలియం తను తన కార్ కోసం ఎంత దూరం వరకు వెళ్ళింది అంటే ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో టెక్సస్, కాలిఫోర్నియా, అరిజోనా ఈ 3 స్టేట్స్ లో 79% ఎక్కువ అయినాయి చోరీస్. వేరే స్టేట్స్ లో కూడా అవుతున్నాయి కానీ అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ లో అవ్వట్లేదు. సో క్యాథరిన్ తన కార్ ని నైట్ 2 AM కి శాండియాగోలో తన అపార్ట్మెంట్స్ బయట పెట్టింది. మార్నింగ్ 7 కి లేచి చూసింది, అక్కడ కార్ కనిపించలేదు. అసలు ఏమైందా అని చెప్పి తను షాక్ అయిపోయింది. అది ఒక జీప్ వ్రాంగ్లర్, ఒక మంచి కార్, తన ఫేవరెట్ కార్. ఆ సెంటిమెంట్ కోసం తను ఎంత దూరం వరకు వెళ్ళింది అంటే ఆ కార్ ఎయిర్ ట్యాగ్ చెక్ చేసింది. ఆ కార్ ఉన్నది మెక్సికోలో, టిహువానా మెక్సికో అన్న ప్లేస్ లో చూపిస్తుంది. తనున్నది ఒక వెస్ట్ కోస్ట్ విచ్ ఇస్ ఇన్ టాప్ సైడ్ ఆఫ్ కాలిఫోర్నియా. ఆ కార్ కనిపిస్తుంది మెహికోలో. సో అంత దూరం ఉంది కార్ ఎలా అని చెప్పి తను కింద యుఎస్ఏ బార్డర్ వరకు వెళ్ళి ఆ యుఎస్ఏ బార్డర్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక తన కార్ ఎగ్జాక్ట్లీ 76 మైల్స్, కేవలం 76 మైల్స్ దూరంలోనే ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి తనకు తెలియలేదు. కాప్స్ కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇది మా జ్యూరిడిక్షనే కాదు, సో మేము ఏం చేయలేము అని వాళ్ళు చెప్పారు. సో తను అక్కడ గివ్ అప్ ఇవ్వకుండా తను తన బేసిక్ రీసెర్చ్ చేసి మోహల్ అని ఒక పర్సన్ హెల్ప్ తీసుకొని అతను 20 years నుండి బౌంటీ హంటింగ్ చేస్తుంటాడు. బౌంటీ హంటింగ్ అంటే తను ప్రైవేట్ గా పోయిన కార్స్ అన్ని వెతికి మరీ డబ్బులు తీసుకొని కొంత ప్రైస్ కి, సో అలా ఓనర్స్ కి వాళ్ళ కార్ తెప్పేయడం అది ఒక పని. సో డెవలప్ అయ్యే కంట్రీ బట్టి వాళ్ళు ఆ విధంగా ఇంప్రూవ్ అవుతూ ఎవరు పడితే వాళ్ళు ఇలా చోరీ చేస్తున్నారు. అండ్ ఈ మోహర్ నుండి తనకేం తెలిసింది అంటే ఇది ఒక ఆర్గనైజ్ క్రైమ్స్ లాగా ఎంతో మంది కార్టెల్స్, అదే దొంగల ముఠ లాగా ఫామ్ అయ్యి వీళ్ళు అమెరికాలో ఉన్న కార్స్ అన్ని తస్కరించి మరి మెక్సికోలో వాళ్ళు తీసుకెళ్లి అక్కడ వీళ్ళు ఒక ఆర్గనైజ్ క్రైమ్స్ కి, కిడ్నాపింగ్స్ కి, డ్రగ్ ట్రాఫికింగ్ కి అలా వాడుతున్నారు అని చెప్పి. సో ఇదేదో తేడా కొడుతుంది, నాకు నా కార్ కావాలి అని చెప్పి అతని హెల్ప్ త్రూగా తను తన కార్ తెచ్చేసుకుంది శాండియాగో అపార్ట్మెంట్ కి. సో తెచ్చేసుకున్న వెంటనే ఇలా తిను న్యూస్ ఛానల్ కి షేర్ చేసుకుంది ఈ ఇన్సిడెంట్ అంతా. సో ఈ విధంగా ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ దీనిపైన అప్రమత్తమై రెడీగా ఉంది. సో అలా ఎంతో మంది కార్స్ రికవర్ చేయలేని పరిస్థితితో కూడా చాలా మంది హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ లో ఉన్నారు. బికాస్ ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది చాలా లాంగ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ఒకవేళ కార్ పోతే. సో ఇలా ఈ ఒక్క ఇన్సిడెంట్ ని తన కార్ కోసం ఎంత దూరం వెళ్ళిందా ఆ పట్టింపుని చూపిస్తూ ఎంతో మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టే ట్యూన్డ్ టీవీ9 న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నోన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.